హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్‌లో 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 4 ట్రేడ్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉండే. సో, సెన్సెక్స్‌లో నేను హీరో జీరో ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. హీరో జీరో ట్రేడ్‌లో మనకు 55% అనేది రిటర్న్ దొరికింది. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నిఫ్టీ, సెకండ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్, థర్డ్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ, ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. 4 ట్రేడ్స్‌లో మనది ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. అండ్ అనాలిసిస్ అనేది మీకు నేను ఇవాళ నేర్పిస్తాను. ఇవాళ ఏమైందో అది గూడా మీకు నేను చెప్తాను. బట్ మనం అనాలిసిస్‌లో ఫార్వర్డ్ అయ్యే ముందు మీకు నేను సజెస్ట్ చేస్తాను. ఎవరికైనా ట్రెండ్ లైన్స్ గురించి తెలవకపోతే ఫ్రెండ్స్, ట్రెండ్ లైన్స్‌ది ఆల్రెడీ ప్లే లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టాను. వెళ్లి చూడండి. సెకండ్, ఇంట్రాడే అనాలిసిస్ ఈఎంఏతో పాటు ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్, ప్రీవియస్ డే క్లోజింగ్ అండ్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్స్ అండ్ బ్రేక్ డౌన్స్ గూడా మీకు తెలవకపోతే ఆల్రెడీ అది కూడా ప్లే లిస్ట్‌లో 8 వీడియోస్ ఉన్నాయి. ఆల్రెడీ 8 వీడియోస్ ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టాను. ఇవన్నీ మీరు చూడండి. దాని తర్వాత మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్‌లో నేను పిన్ చేసి పెట్టాను. ఇక్కడ మీరు ఎలా కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్‌ది. లింక్ క్లిక్ చేయంగానే మన టెలిగ్రామ్‌కి రీడైరెక్ట్ అయిపోతది. మీరు జాయిన్ చేయంగానే ఇక్కడ పైన మీరు పిన్డ్ మెసేజ్ అని ఉంటది. దీని మీద క్లిక్ చేస్తే మీకు యాస్ ఎ బిగినర్ అండ్ యాస్ ఎ ప్రొఫెషనల్ ట్రేడర్ పీడిఎఫ్స్ నేను ప్రిపేర్ చేసి పెట్టాను. అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే. మీరు వెళ్ళండి, చూడండి, నేర్చుకోండి. అయినా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు నాకు పర్సనల్‌గా కాల్ గూడా చేయొచ్చు, మెసేజ్ గూడా పెట్టొచ్చు. కింద యూట్యూబ్ మన ఛానెల్‌లో కింద వీడియోలో కామెంట్ గూడా పెట్టండి. నేను కామెంట్‌కి రిప్లై ఇస్తాను. లేట్ అయినా రిప్లై ఇస్తాను. అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయి. హెవీగా లాస్‌లో గూడా మీరున్నారు. మీకేం అర్థమవుతలేదు. ఫోమోలో వచ్చేసారు. ట్రేడ్ పాజిటివ్ వెళ్తే సంతోషంగా ఉంటున్నారు. ట్రేడ్ రెడ్‌గెళ్తే కొంచెం పానిక్ అయ్యి ఎగ్జిట్ అయిపోతున్నారు. ఇలా చాలా మంది చాలా ఫోమోస్ ఉంటాయి. ఇవన్నీ నేను దూరం జేస్తాను. డోంట్ వర్రీ. ఐ యామ్ హియర్. ఓకే. సీ, ఇప్పుడు మనం రేపటి మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. ఓకే. ఫస్ట్ రేపటి చూసే అనాలిసిస్ ముందు ఇవాళటి ఏం జరిగిందో చూద్దాం. ఇవాళ ఏమైందంటే మార్కెట్‌లో ఫస్ట్ క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ కాంగానే ఫస్ట్ క్యాండిల్‌దే మనకు ఇక్కడ ఏం జరిగింది? రీటెస్ట్ రివర్సల్ ఇక్కడ మనకు దొరికింది. ఆ రీటెస్ట్ రివర్సల్ వల్ల నేనేం చేశాను? ఆహ్, ఆహ్, ఇప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ అప్పుడు ట్రేడ్ ఇవ్వలేదు. నేను నిఫ్టీ ట్రేడ్ ఇచ్చాను. నిఫ్టీ ట్రేడ్ వచ్చేసి మీరిక్కడ టైమ్ జూసుకోండి. టైమ్ వచ్చేసి 9:18. 9:18 అంటే ఈ ఫస్ట్ క్యాండిల్ 9:15 నుంచి 9:20 వరకయితది. ఫస్ట్ క్యాండిలే మనకు రెడ్‌లో ఫార్మ్ అయ్యి, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అండ్ ప్రీవియస్ క్లోజింగ్ నుంచి రిజెక్ట్ అయింది మార్నింగ్ ఇక్కడ. అందువల్లనే నేను స్టార్టింగ్ 9:18కే మన నిఫ్టీలో పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చేసాను. పుట్ సైడ్ ట్రేడ్ ఇవ్వంగానే నిఫ్టీలో చూడండి ఆల్ టార్గెట్స్ అచీవ్. దాని తర్వాత సెన్సెక్స్‌లో ఎప్పుడిచ్చాను నేను 11,400 సెన్సెక్స్ 80,900 అది గూడా ఇచ్చాను. అది గూడా ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. కంప్లీట్ 55% రిటర్న్ ఆన్ హీరో జీరో ట్రేడ్. ఇప్పుడు రీటెస్ట్ రివర్సల్ కాంగానే నేను ట్రేడ్స్ ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే మనకు ప్రీవియస్ డే క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. ప్రీవియస్ డే హై అండ్ లో అనేది ఇంపార్టెంట్. యాస్ ఎ బ్రేక్‌ఔట్ అండ్ బ్రేక్ డౌన్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ అండ్ బ్రేక్ డౌన్ కూడా ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఏం లేవు. కొంచెం బ్యాక్ సైడ్ ఎళ్తే క్లోజింగ్ ఉంది ఇక్కడ. క్లోజింగ్ నుంచి రిజెక్ట్ అయింది కాబట్టి ఫస్ట్ క్యాండిల్ 9:15కి మార్కెట్ ఓపెన్ కాంగానే 9:18కి నేను ట్రేడ్ ఇచ్చేసాను. ఓకే. ఇప్పుడు దాని తర్వాత ఏమైంది మార్కెట్ ఒక పాయింట్ దగ్గరొచ్చిన తర్వాత సపోర్ట్ పట్టింది ఇక్కడ. కనిపించిందా? ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. కానీ ఆల్రెడీ మార్కెట్‌లో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ లోపలనే మార్కెట్ రీటెస్ట్ రివర్సల్ అవుతూ ట్రేడ్ అవుతుంది కాబట్టి నేనిక్కడ ఎక్కడ ట్రేడ్ ఇవ్వలేదు. ట్రేడ్ ఇచ్చినా నేను పుట్ సైడ్ ట్రేడే ఇచ్చాను. ఇది ఇవాళ జరిగిన మార్కెట్‌లో సిట్యుయేషన్. ఓకే. ఇప్పుడు రేపటి అనాలిసిస్‌లో మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మన దగ్గర ఒకటి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది ఇక్కడ. ఓకే. దాని తర్వాత డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఉంది. దాని తర్వాత ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఉంది. ఇవాళ ఇదే ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్‌తో మార్కెట్ అనేది రిజెక్ట్ అయింది. సో, ఈ పాయింట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. పాయింట్ లెవెల్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో 54,141 రేపు మార్కెట్‌లో 54,141 లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేసిందనుకోండి, బయింగ్. ఇలా చేయలేదు. నో బయింగ్. అండ్ ఫాల్ అవుతూ బయింగ్ సపోర్ట్ తీసుకోవాలి అంటే గూడా మార్కెట్ ఇక్కడికెళ్ళే బయింగ్ సపోర్ట్ తీసుకోవాలి. ఈ 2 లెవెల్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో అండ్ ఈ 2 లెవెల్స్ జూసే మనం మార్కెట్‌లో ట్రేడ్ చేయాలండి. నిఫ్టీలో ఇప్పటిదాకా చెప్పాను నేను. మన ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నిఫ్టీ. నిఫ్టీలో ఆల్ టార్గెట్స్ అచీవ్ ఎందుకయ్యాయి అంటే ఫస్ట్ క్యాండిల్‌లోనే నేను పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. అందుకే మనకు ఆల్ టార్గెట్స్ అచీవ్. పుట్ సైడ్ ఎందుకు ట్రేడ్ ఇచ్చాను ఇప్పటిదాకా చెప్పాను.
ఒక ప్రీవియస్ డే క్లోజింగ్ రిజెక్షన్. ప్రీవియస్ డే అంటే ప్రీవియస్ డే కాదు. ప్రీవియస్ క్లోజింగ్ రిజెక్షన్. ఇప్పుడు ఇవాళ మార్కెట్ ఏమైంది? ఇక్కడ ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి డైరెక్ట్ బ్రేక్ డౌన్ కదా! మార్కెట్ రేపు దీని మీద ఉంటేనే సపోర్ట్. కిందికొచ్చి ఎక్కడైనా ఒక్క రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసిందనుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ మనకు చూడనీకి దొరుకుతది. ఎక్కడి వరకు సెల్లింగ్ ఉంటదంటే మాక్స్ టు మాక్స్ ఇక్కడి వరకే సెల్లింగ్ ఉంటది. ఇది తప్పించి మార్కెట్‌లో సెల్లింగే లేదు. బయింగ్ వెళ్ళాలి నిఫ్టీ అంటే సింపుల్. 2 డేస్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అయితే రిజెక్షన్ వస్తది కాబట్టి, ఈ లెవెల్‌కెళ్ళి సపోర్ట్ పడితే ఈ బ్రేక్‌ఔట్‌కెళ్ళి మళ్ళీ రీటెస్ట్ రివర్సల్ చేయాలి. రీటెస్ట్ రివర్సల్ అనేది పాయింట్ ఇది. మార్కెట్ ఎప్పటి వరకు 24,770 లెవెల్ బ్రేక్ చేయదు. బయింగ్ వెళ్ళదు. 24,724 బ్రేక్ చేస్తేనే సెల్లింగ్ వెళ్తదండి. ఇది ఇవాల్టి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. మీకు మన అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.